హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్కి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మణికొండలో మనకి నెక్నాంపూర్ విలేజ్లో మనకి ఒక G+3 విత్ పెంట్ హౌస్తో ఒక ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ మనకు సేల్కి వచ్చిందండి. సో మీకు ఆ లాంగ్లో కనపడే ఆ రోడ్ 60 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. అది వచ్చేసి మనకు అల్కాపూర్ టౌన్షిప్ అండ్ నెక్నాంపూర్ కనెక్టివిటీ మెయిన్ రోడ్ అండి. సో ఆ మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క అపార్ట్మెంట్ అయితే సేల్కుందండి. సో మీరు చూస్తున్నటువంటి అపార్ట్మెంటే సేల్కున్నటువంటి అపార్ట్మెంటు. సో ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ మనకి సౌత్ వెస్ట్ కార్నర్ అండి. మనకి సౌత్ వైపు అయితే 40 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. ఆపోజిట్ ఇప్పుడు దీని ముందున్నటువంటి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ రోడ్ మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఇటు లెఫ్ట్ రైట్ ఉన్నది మనకి 40 ఫీట్ యాక్సెస్ అండి. సో ఇది వచ్చేసి 5 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. మనకి G+3 అండ్ మనకి ప్లస్ విత్ పెంట్ హౌస్ ఉంది. సో ఇందుట్లో మనకు వచ్చేసి రెంట్స్ కూడా వస్తున్నాయండి. మనకి ప్రతి ఫ్లోర్ కూడా 3 BHK ఉంటుంది. G+3 ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఈ 3 ఫ్లోర్స్ మనకి 3 BHK ఉంటుందండి. దానిపైన 2 BHK పెంట్ హౌస్ ఉంటుంది. సో మనకి ఈ బిల్డింగ్ లోపల కూడా మనకి వీళ్ళు లిఫ్ట్ సౌకర్యం ఇచ్చారండి. సో 5 ఇయర్స్ ఓల్డ్ది. సో బట్ ఈ రిజిస్ట్రేషన్ అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ మనకి 2002లో అయిందండి. సో క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ అండి ఇది. దీని మీద బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. సో నేను మీకు లోపల మీకు గ్రౌండ్ మనకి ఏదైతే సెల్లార్ ఉంటుందో అది మీకు చూపిస్తున్నాను. మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రొవిజన్ ఉంటుంది, స్టెప్స్ ప్రొవిజన్. సో ఇదంతా కూడా మీకు పార్కింగ్ ఏరియా అండి. మొత్తం మనకి అపార్ట్మెంట్ మొత్తానికి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి లిఫ్ట్ సౌకర్యం ఉందండి. సో మనకి G+3 దాంతోపాటు మనకి 4, 5 వేసుకోవడానికి కూడా మనకి లిఫ్ట్ అయితే కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. సో ఇది మనకి స్టెప్స్ ప్రొవిజన్ అండి ఇది. సో ఇది మీకు ఎంట్రన్స్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ అండి. అది వచ్చేసి 30 ఫీట్ రోడ్. దీనికి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ ఉంటుంది, సౌత్ ఫేసింగ్ మనకు 40 ఫీట్ రోడ్. కార్నర్ హౌస్ అండి ఇది. సో కంప్లీట్ ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా సేల్కి ఉందండి. సో వీళ్ళు చెప్పేటువంటి ప్రైస్ కూడా నేను మీకు ఇప్పుడైతే డిస్క్లోజ్ చేయలేను. సో మీరు ఏంటంటే ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ లేకపోతే మీకు డిస్ప్లే మీద ఉన్న నెంబర్ కానీ ఒకసారి కాల్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేయగలను, ప్రైస్ డీటెయిల్స్ అయితే. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మెయిన్గా నెక్నాంపూర్ మనకి అల్కాపూరి టౌన్షిప్ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. సో దీని చుట్టుపక్కల కూడా మొత్తం రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ హౌజెస్ కూడా ఉన్నాయండి. సో రెడీ టు ఆక్యుపై అండి. ఆల్రెడీ ఇందులో ఎగ్జిస్టింగ్ ఉంటున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ మనకి 5 ఇయర్స్ బ్యాక్ దీని కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ రీసేల్ చేస్తున్నారండి వాళ్ళు. సో మీకు చుట్టుపక్కల చూసుకుంటే అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి, చాలా లీగల్ ప్రాపర్టీ. 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. సో మనకి 30-60 డైమెన్షన్ వస్తుందండి. సో మనకి ఇక్కడ నుంచి మనకి గోల్డెన్ టెంపుల్ కానీ ఇటు మనకి టోలీ చౌకి, నార్సింగి, కేశం మనకి టోలీ చౌకి అండ్ దాంతోపాటు మన మెహదీపట్నం. సో కనెక్టివిటీస్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో కనెక్టివిటీస్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో మణికొండలో ఎవరికైనా కూడా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, కంప్లీట్ అపార్ట్మెంట్ కొనుక్కొని రెంట్స్ వచ్చేలా ఉండాలని అనుకునే వాళ్ళకి ఈ అపార్ట్మెంట్ అయితే 100% సజెస్టబుల్ అండి. సో ఇప్పుడు రైట్ నౌ రెంట్స్ కూడా వస్తున్నాయి. మనకి 3 BHK వచ్చేసి 33,000 నడుస్తుంది. మనకి 2 BHK పెంట్ హౌస్ వచ్చేసి 18,000 వరకు కోట్ చేస్తున్నారండి రైట్ నో అయితే. సో మీరు అది వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారండి. 5 ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్. సో చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే. సో కంప్లీట్ అపార్ట్మెంట్ ఫర్ సేల్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, నెక్నాంపూర్లో ఉంటుంది ఇది మణికొండ. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీరు నాకు కాంటాక్ట్ అయినప్పుడు కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.